అంతకుముందు సినీ విమర్శకునిగా కొంతకాలం పనిచేసిన కమలాకర కామేశ్వరరావు ఓ రివ్యూ కారణంగా హెచ్ఎం రెడ్డి పిలుపు అందుకొని చిత్రసీమలో అడుగుపెట్టారు. తరువాత కొందరు దర్శకులకు అసోసియేట్గా పనిచేశారు. విజయవారి పాతాళ భైరవికి కూడా కేవిరెడ్డికి అసోసియేట్గా ఉన్నారు. అందువల్లే విజయ సంస్థ కమలాకరను దర్శకునిగా పరిచయం చేస్తూ చంద్రహారం చిత్రాన్ని భారీగా నిర్మించింది. విజయ సంస్థ పర్మనెంట్ హీరో అయిన ఎన్టీఆర్ ఇందులోనూ కథానాయకుడు. ఆయన సరసన నాయికగా జూనియర్ శ్రీరంజని నటించారు. ఇందులో సావిత్రి చంచల అనే వ్యాంపుగా నటించడం విశేషం. అందాల రాజు అయిన చందన్కు పట్టాభిషేకం చేయాలని భావించగా అతని బావ అక్క కుట్ర పన్నుతారు. చందన్ అందం చూసిన దేవకాంత చంచల మోహిస్తుంది. అతని భార్య గౌరికి కాకుండా చేస్తుంది. చందన్ను గాఢ నిద్రలోకి పంపుతుంది. చంద్రహారం మహిమ వల్ల అతను తిరిగి జీవితుడవుతాడు. అది తీయగానే పడిపోతూ ఉంటాడు. తనకు లొంగని చందన్ను చంచల చంపేస్తుంది. గౌరీ పాతివ్రత్యం వల్ల అతను పునర్జీవం పొందుతాడు. చంచలకు దేవేంద్రుడు శాపమిస్తాడు. చందన్ పట్టాభిషేకంతో కథ సుఖాంతమవుతుంది. ఈ కథతో తెరకెక్కిన చంద్రహారం 1954 జనవరి 6న విడుదలైంది. ఈ చిత్రానికి ఎల్వి ప్రసాద్ దర్శకత్వ పర్యవేక్షణ వహించారు. పింగళి నాగేంద్రరావు రచన, ఘంటసాల సంగీతం సమకూర్చారు. చంద్రహారం చిత్రం అంతకుముందు విజయ సంస్థ నిర్మించిన జానపద చిత్రం పాతాళ భైరవి కంటే ఎక్కువ వ్యయంతో నిర్మించారు. ఈ సినిమా పబ్లిసిటీని భారీ స్థాయిలో చేశారు. అంతకుముందు ఆ స్థాయిలో ప్రచారం సాగిన సినిమా దక్షిణాదిన లేదనే చెప్పాలి. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చంద్రహారం సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. విజయ సంస్థ నిర్మించిన చిత్రాలలో పరాజయం పాలైన సినిమాగా నిలిచింది. చిత్రం ఏమిటంటే ఈ సినిమా రిపీట్ రన్స్లో విశేషాదరణ చూరగుంది. అందుకు ఎన్టీఆర్ స్టార్డమ్ కారణమని చెప్పక తప్పదు. ఈ తొలి చిత్రంతో పరాజయాన్ని చవిచూసిన కె కామేశ్వరరావుకు తర్వాత ఎన్టీఆర్ అవకాశాలు కల్పిస్తూ సాగారు. చివరకు ఎన్టీఆర్ నిర్మించిన పాండురంగ మహాత్మ్యంతో కామేశ్వరరావుకు తొలి విజయం దక్కింది. ఆపై నర్తనశాల, పాండవ వనవాసము, శ్రీకృష్ణ తులాభారము, శ్రీకృష్ణావతారం వంటి పౌరాణికాలు, రేచుక్క, పగటి చుక్క, కాంబోజరాజు కథ వంటి జానపదాలు, మహాకవి కాళిదాసు, మహామంత్రి తిమ్మరుసు లాంటి చారిత్రకాలు తెరకెక్కించారు కామేశ్వరరావు. అనేక సాంఘికాలు రూపొందించిన కామేశ్వరరావు దర్శకత్వంలో ఘన విజయం సాధించిన సాంఘిక చిత్రంగా గుండమ్మ కథ నిలిచింది. తర్వాత రోజుల్లో ఎక్కువగా పౌరాణికాలతోనే సాగారు కామేశ్వరరావు. ఏది ఏమైనా కామేశ్వరరావు తొలి చిత్రం చంద్రహారం తరువాత కాలంలో మురిపించింది.